నమస్తే అందరికీ మరో కొత్త రెసిపీతో వచ్చేసా. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ప్యాన్లో. అది కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం చిటపటమన్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం వేగినాక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తర్వాత మూత మీద నీళ్ళు పోసుకోవాలి. అట్లయితే కూర అడుగంటకుండా తక్కువ నూనెతో తయారవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను వేసుకున్నాను. 3 టమాటోలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూను కారం వేసుకుని టమాటోలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి కొంచెంసేపు. తర్వాత వేడి నీళ్ళలో వేసి తీసిన క్యాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకున్నాను. అవి వేసుకుని ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 3/4 కప్పు కొబ్బరి పాలు పోసుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ మసాలా వేసుకోవాలి. ఇంకేముందండి, క్యాలీఫ్లవర్ మసాలా రెడీ అయ్యి కూర చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.